ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రాజసాబ్. అయితే ప్రభాస్ గారు ఈ రాజసాబ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ కల్కి. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కల్కి మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజసాబ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ రాజసాబ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రాజసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజసాబ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మాళవిక మోహన్ గారు. అయితే మాళవిక మోహన్ గారు ఈ రాజసాబ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ తంగలన్. అయితే తంగలన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే తంగలన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే తంగలన్ మూవీతో మాళవిక మోహన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మాళవిక మోహన్ గారు తంగలన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజసాబ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు మాళవిక మోహన్ గారు. చూడాలి మాళవిక మోహన్ గారికి ఈ రాజసాబ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రాజసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజసాబ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రాజసాబ్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే రాజసాబ్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే రాజసాబ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ రాజసాబ్ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే రాజసాబ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాజసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ రాజసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.